చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ తీసుకొచ్చారు. ఆయన కూడా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ మీద. దీన్ని ఎలా చూస్తారు? మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? అమరావతి రాజధాని అనేది ఎప్పటి నుంచి వచ్చిందండి? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓటుకు నోటు కేసులో ఎక్కడైతే హైదరాబాద్లో జరిగిందో దానికి హడావుడిగా వచ్చి మనకు రావాల్సిన ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాలు అందకుండా నైట్కి నైట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో విడదీయటం జరిగింది, ఇక్కడ పెట్టడం జరిగింది. అమరావతి అని రాజధాని అని పెట్టారు. ఓకే, అమరావతి రాజధాని పెట్టినప్పుడు 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 వరకు రాజధాని అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. రాజధాని అమరావతి అంటే వర్షం కురవటం, నీళ్లు తోడటం, డబ్బులు దోసుకోవటం, ఈ 3 అంశాలు. రాజధాని అంశం అంటే వర్షం కురవటం, వర్షపు నీళ్లు తోడటం, డబ్బులు దోసుకోవటం. ఇలా రైతులు ఏ రైతుకైనా మేలు జరుగుతుందా? ఏ రైతుకి మేలు జరగలేదు. దాంట్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉందో ఈ మూడింటికి కూడా అక్కడ మచిలీపట్నంలో ఫిష్ హార్బర్ ఉంది, పోర్ట్ ఉంది. అక్కడ నుంచి వచ్చేసి విజయవాడ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది. గుంటూరు తీసుకున్న గుంటూరులో కూడా అమరావతి ఉంటుంది కదా, అమరావతి రైతులు కూడా మేలు జరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమరావతి కాకుండా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు కూడా మావిగన్ రాజధానిగా చేసుకుంటే అమరావతి రైతులతో సహా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అమరావతి పేరుతో దోచుకుంటున్న కూటమి యొక్క నాయకుల్ని విజనరీని బయట పెట్టింది. కాబట్టి ఈ మావిగన్ ప్రస్తావన చేస్తే వాళ్ళ విజనరీ, కూటమి యొక్క దోచుకున్న విజనరీ బయటపడుతుంది. కాబట్టి ఈ మావిగన్కి వాళ్ళు సపోర్ట్ చేయరు. కానీ అప్పట్లో కరోనా వచ్చినప్పుడు కూడా ఒక అనాసిన్ ట్యాబ్లెట్ డోలో 6 వేసుకుంటే సరిపోతుంది అన్నప్పుడు హేళన చేశారు. కానీ అదే లాస్ట్కు కరోనాలో అయ్యే వేసుకొని మనిషి యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అదే తాత్కాలికం అయింది. ఇది కూడా మావిగన్ కూడా చిన్నగా జనం అందరికీ అర్థమవుతుంది. జై మావిగన్, జై జగన్. మావిగన్ అనేది